బ్యాక్ టు లైవ్ షో. ఎల్ఓసి వద్ద పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత సైనిక చర్య తరువాత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? దీని మీద మనం సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నాము. ఒక రకమైన యుద్ధ వాతావరణం ఏమన్నా కమ్ముకుంటోందా, లేదా దాడులు కొనసాగించామని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. ప్రతి దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మా వైపు నుంచి దాడులేక ఉండవని. కానీ కయ్యానికి కాలు దువ్వే మనస్తత్వం ఉన్న పాకిస్తాన్ ఏం ఆలోచన చేయబోతోంది? మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవైపు దాడి జరగలేదని ఒకసారి, దాడి జరిగిందని ఒకసారి, భారత్ సైన్యాన్ని కొంతమందిని మట్టుబెట్టామని ఒకసారి, పాక్ మీడియా కూడా రకరకాల కథనాలు రాస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం దేశమంతా హై అలర్ట్, అత్యంత అప్రమత్తత ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి మొత్తం సమీక్షలు నిర్వహిస్తున్నారు. నగరం కూడా అత్యంత అప్రమత్తమైన నగరాల్లో ఉంది. అలాగే మిగతా దేశాలు, ప్రపంచ దేశాల్లో పెద్ద దేశాలుగా పరిగణిస్తున్న అమెరికా, రష్యా, చైనాలు ఈ పరిస్థితుల్లో ఏ రకమైన స్టాండ్స్ తీసుకోబోతున్నాయి? ఇప్పటికే చైనా సపోర్ట్ గా ఉంటామని చెప్తూనే మరోవైపు ఉద్రిక్తతలు లేకుండా ఉండే వాతావరణం తీసుకురావాలి ఇరువైపులా అని చెప్తోంది, శాంతి వచనాలు చెప్తోంది. ఏ రకమైన పరిస్థితి ఉంటే మార్పు ఏ రకంగా ఉండొచ్చు? ఒకవేళ నిజంగా యుద్ధం వచ్చే పరిస్థితి ఉంటుందా, లేకపోతే డైలాగ్ ఇంకా కొనసాగే అవకాశం ఉంటుందా పాకిస్తాన్ తో? ఈ అంశాలు ఇవాళ లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు ఉడుముల సుధాకర్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, వారు ప్రస్తుతం డెక్కన్ క్రానికల్ ఏపీ బ్యూరో ఇన్ఛార్జ్ గా ఉన్నారు. గతంలో ఇండో పాక్ రిలేషన్ సంబంధించి, అలాగే అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి అనేక ఆర్టికల్స్ కూడా రాసిన అనుభవం వారికి ఉంది. మరోవైపు ఏ రంగయ్య గౌడ్ గారు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఉన్నారు. గతంలో 1965లో వారు గన్నర్ గా ఫైటింగ్ ఫోర్స్ లో సైనికుడిగా విధులు నిర్వహించారు. కమ్ముల రామచంద్రరావు గారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్, వారు ఆర్మీలో సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉన్నారు. కొద్దిసేపట్లో సురేష్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా సుధాకర్ రెడ్డి గారు, ప్రస్తుత పరిస్థితి అంచనా వేయాలంటే ఒకటి, పాకిస్తాన్ ఏం ఆలోచిస్తోంది అనేది ఇప్పటికే మనం కొన్ని అవకాశాలు ఏ రకమైన చర్యలు తీసుకొచ్చని ఆలోచిస్తూ ఉన్నాం. యాక్చువల్ గా అసలు ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి, అంటే ఎప్పటి నుంచో వాళ్ళకి కయ్యానికి కాలు దూవుతూ ఉన్నట్టే ఉంటుంది, ఇప్పుడు సిచ్యుయేషన్ రావడానికి మూలం ఏంటి? యాక్చువల్ గా భారతదేశం మిలిటరీ మోరల్ బాగా దెబ్బతింది. ఊరి అటాక్ తర్వాత 18 మంది చనిపోయారు. ఇప్పటివరకు మన మీద ఉన్న ఒక అపభ్రత ఏంటంటే, భారతదేశం స్పాంజ్ లాంటిది. అంటే ఎంత అటాక్ చేసినా, ఎంత కొట్టినా మనం తీసుకుంటున్నాం, మనం రిటాలియేట్ చేయట్లేదు. పాకిస్తాన్ కన్నా అన్ని విధాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ మనం ఎదురుదాడి చేయట్లేదు అనేది ఒక అపభ్రత మనకుంది. అది సాఫ్ట్ స్టేట్ అనే ఒక చెడ్డ పేరు కూడా మనకు తెచ్చింది. అయితే మోడీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి దీనికి ఒక జవాబు చెప్పాలి, నైతికత పెంచాలి ఆర్మీలో, పాకిస్తాన్కి దీటైన జవాబు చెప్పాలనే ఉద్దేశంతో ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం జరిగింది. అయితే ఈ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నప్పుడు అనేక ఆప్షన్స్ని గవర్నమెంట్ వెరిఫై చేసింది. అంటే పాకిస్తాన్ ఎలా ఎదురుదాడి చేయొచ్చు, పాకిస్తాన్ ప్రతీకార చర్యకు ఏదైనా ఉపక్రమించవచ్చా, ఈ అన్ని అనలైజ్ చేసిన తర్వాతే ఇందులోకి దిగారు. అయితే ఇప్పుడు మనకి ఇన్ని చర్చల తర్వాత పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు కొంత క్లారిటీ వస్తుంది. ఏంటంటే ఫుల్ స్కేల్ వార్, అంటే మొత్తం ఒక త్రివిధ దళాలు, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యే యుద్ధానికైతే పాకిస్తాన్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం అన్ని రకాలుగా బలీయంగా ఉన్నాం. సో ఇంకోటి పరిమిత యుద్ధం అంటే కార్గిల్ మాదిరిగా, దానికి కూడా అవకాశం లేదు. కాకపోతే ఒక లో ఇంటెన్సిటీ వార్ అట్ ద బోర్డర్స్ లో ఒక లో ఇంటెన్సిటీ వార్కి, లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ కి అవకాశం ఉంది. అది కాకుండా ఇవాళ మన వార్తల్లో ప్రధాన హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే భారత్లో ఉగ్రవాద దాడులు. ఎందుకంటే పాకిస్తాన్ నేరుగా యుద్ధం చేయటం మానేసింది. కార్గిల్ ఒక పరిమిత యుద్ధం ఒకటి మనం అనుకుంటే, ఉగ్రవాదుల ద్వారా, అంటే ఐఎస్ఐ సపోర్టెడ్ కానీ, పాకిస్తాన్ మిలిటరీ ట్రైన్డ్ కానీ, అంటే పాకిస్తాన్ మిలిటరీ శిక్షణ ఇచ్చిన ఉగ్రవాద సంస్థలు కానీ, అది లష్కర్ ఏ తైబా కానివ్వండి, హర్కతుల్ ముజాహిదీన్ కానివ్వండి, జైషే మహమ్మద్, మొన్న దాడి చేసింది జైషే మహమ్మద్. సో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వీళ్ళకి ఆయుధ సంపత్తి ఇచ్చి, వీళ్ళకి ఆర్థికంగా అండగా ఉండి పాకిస్తాన్ భారతదేశంలో ఎక్కడైనా ఉగ్రవాద దాడులకు పాల్పడే అవకాశం ఉంది అన్నది ఒక క్లారిటీ వస్తుంది. అంటే పాకిస్తాన్ నుంచి చొరబాటుగా వచ్చి ఉగ్రవాదుల దాడులు చేసేవాళ్ళు, అది కాశ్మీరు లేకపోతే సరిహద్దుల్లో మన నగరాల్లో, అట్లా కాకుండా ఇక్కడే ఉన్న కొన్ని జిహాదీ ఎలిమెంట్స్, అంటే మతపరంగా స్లీపర్ సెల్స్, వాటిని యాక్టివేట్ చేయడం. అంటే మనకి ఇప్పుడు ఈ మధ్య ఐసిస్ కూడా చాలా యాక్టివేటెడ్ గా ఉంది. ఇండియాలో కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో అలర్ట్ రీసెంట్ గా కొంతమంది ఐబీ అధికారులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుందంటే, ఇండియా హ్యాస్ టు ఫేస్ వన్ లోన్ వుల్ఫ్ అటాక్. లోన్ వుల్ఫ్ అంటే ఒక ఒంటరిగా ఉండి ఒక జనసమర్థ ప్రాంతాల్లోనూ ఇంకెక్కడో దాడులు చేసే
టెర్రరిస్ట్ ట్రైన్డ్ అక్కడ సిరియాలో ట్రైన్ అయి వచ్చిన వాళ్ళు ఉన్నారన్నది వాళ్ళ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక ఉత్ప్రేరకం. ఊరి అటాక్ తర్వాత మనం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఈ జిహాదీ ఎలిమెంట్స్ కి ఒక ఉత్ప్రేరకంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల భారతదేశంలో ఏ నగరంలో అయినా ఏ క్షణంలో అయినా వాళ్ళు దాడికి రియాక్టివేట్ దేర్ స్లీపర్ సెల్స్. సో ఇప్పటికే మొత్తం అలర్ట్ చేశారు కాబట్టి సన్నాహకాలు జరుగుతున్నాయి, సిద్ధంగానే ఉన్నామని చూద్దాం, దాని గురించి మాట్లాడదాం. రైట్, రంగయ్య గారు మీకేమనిపిస్తుంది? ముఖ్యంగా సైనికులు ఆ వేళ ఉరి దాడి తర్వాత మరో దురదృష్టం ఏంటంటే మరి ఇంకొక సైనికుడు కూడా ఆయన మరణించాడు, 19కి చేరింది ఆ సంఖ్య చికిత్స పొందుతూ. అంటే వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపడం అనేది ప్రధానంగా ఈ సర్జికల్ స్ట్రైక్ తో, అంటే మనం ఏమీ చేయలేకపోతున్నామా, చేతకాని వాళ్ళలా ఉన్నామా అనేది ఒక్కసారిగా ఇదిగో మేము ఇది అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దాని రియాక్షన్స్, చర్యకు ప్రతిచర్య ఏ రకంగా ఉంటుంది అనే విషయంలో పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టేనా మనం? ఇప్పుడు భారతదేశం సైడ్ యావత్ ప్రపంచం చూస్తుంది డేగ కళ్ళేసుకొని. ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు లేవు. ఇప్పుడు 1965లో మన పరిస్థితులు వేరే. అప్పుడు మన దగ్గర ఇంత ఆయుధ సంపత్తి లేదు, చైనా తోటి మనం యుద్ధం చేయటం జరిగింది, అయినా కూడా మన పరపతిని మనం కాపాడుకొని రాగలిగినాం. 1965 పాకిస్తాన్తో యుద్ధం జరిగిన తర్వాత మాత్రమే మన మేధావి వర్గం అయితేనేమి, సైంటిఫిక్ వర్గం అయితేనేమి, మా సైనిక సీనియర్ సుపీరియర్స్ అయితేనేమి దీని మీద బాగా ఆలోచించి దీన్ని డెవలప్మెంట్ చేయటానికి మూమెంట్ లో కేంద్ర ప్రభుత్వంతో పావులు గదిపి ఒక ఉజ్వలమైనటువంటి ఒక ప్రాతిపదికన ముందుకు తీసుకొని వచ్చారు. ఈనాడు భారతదేశాన్ని పాకిస్తాన్ లాంటి దేశం ఎదుర్కోవాలంటే సామాన్యమైన పని కాదు, అంటే దాని చేత కాదు. 65, 69, 71, 99లో తనేంటో ఇన్ని మాటలు పరాభవమైన కూడా దానికి సిగ్గు రాలే. కారణం ఏంటంటే దానికి ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నారు పక్క నుంచి. ఇస్లాం మతం అనేది భారతదేశాన్ని మరి వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో, భారతదేశాన్ని ఇస్లాం చేద్దాం అనుకుంటున్నారు, అలివిగాని దాన్ని అలివేయేటట్టు చేసుకుందామని వాళ్ళు అనుకొని సైనిక ఏది మన భారతదేశ సైన్యాన్ని నిర్వీర్యం చేయాలని ఒక దృష్టి బుద్ధి వాళ్ళల్లో ఉండదే. దాన్ని వాళ్ళు ఏ నాటి వరకు అయితే విడనాడరో అప్పటి వరకు వాళ్ళ దేశం బాగుపడదు. ఇతర దేశాల మీద డేగ కన్నేసి చూస్తుంది, మన ఉన్నతమైనటువంటి భావాలకు దెబ్బతీసది, మనం ముందుకు పోయే సందర్భాన్ని ఏదో ఒక విధంగా డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీంట్లో మన ప్రభుత్వాలు అయితేనేమి, మేధావులు అయితేనేమి, మా సైనిక సుపీరియర్స్ అయితేనేమి, జనరల్స్, వీళ్ళంతా ప్రతి ఒక్కళ్ళు అటువంటి పరిస్థితిని క్రియేట్ కాకుండా చూడటానికి అనునిత్యం బార్డర్లలో ఆదేశాలు ఇస్తూ కాపాడుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రతి సైనికుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఏంటంటే పాకిస్తాన్ అంటే ఏ భారత సైనికుడికి నచ్చదు. కారణం ఏంటంటే వాళ్ళు మా సైనికుడు వాళ్ళ చేతిలో ఉన్నాడంటే వాళ్ళు పెట్టరాని బాధలు పెట్టి నానాక రకాలైన హింస పెట్టి చంపుతున్నారు. అదే పాకిస్తాన్ మనకు దొరికితే మనం అంత స్థాయిలో వాళ్ళని అనటంలే. వాళ్ళ నుంచి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా అంతవరకు మాత్రమే తీసుకొని మానవుడిగా మనం గుర్తిస్తాం. కానీ వాళ్ళు గుర్తించకుండా చేయటము, మన పౌర జీవితానికి అడుగడుగున వాళ్ళు ఆటంకం కల్పించటము, ఇది క్షమించని విధంగా ఉంది. మనము నిజంగానే ఈనాడు మన భారత పౌరులు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా మాకు గన్నియండి, మేము పట్టుకొని మేము ఫైట్ చేస్తాము, వాడు ఎట్టొస్తాడో మన దేశంలోకి, మేము మీ వెనక ప్రభుత్వానికి అండగా ఉంటాం, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదాన్ని మాత్రం అంచాల్సిందే అనేటువంటి ఒక సదభిప్రాయం గట్టిగా ఇప్పుడు రావటంతో మోదీ గారు బ్రహ్మాండమైన చర్య తీసుకున్నారు. ఈ చర్యకు మాత్రం అందరూ జై చెప్పాల్సిందే, ఏంటంటే వేరే ఇదే లేదు. దానికి మనము ప్రతి పౌరుడికి మనం బలాన్ని చేకూరుస్తూ మన ప్రతి మూమెంట్ ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఒకటి, అలర్ట్ చేయడం అనేది ప్రభుత్వాల బాధ్యత, దాంతోపాటు మనం కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీతో చాలా అలర్ట్ గా ఉండాల్సిన సమయం ఇది ఒక రకంగా. రెండోది, పాకిస్తాన్ మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు, నిన్న కూడా కేబినెట్ మీటింగ్ తర్వాత వాళ్ళు అంటే మనం ఏదో భారత్ ఏదో దుశ్చర్యకు దిగినట్టు, దాన్ని వాళ్ళు ఏదో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు, సరే సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని ఒకసారి, జరగలేదని ఒకసారి, అంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు ఏం చెప్తోంది అనుకోవాలి? ఒకసారి స్ట్రైక్స్ జరిగిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళు ఇప్పుడు స్ట్రైక్ జరిగిందని చెప్పుకున్న అవమానం వాళ్ళకి. కనుక ప్రస్తుతం వాళ్ళు ఎలాంటి ఇప్పుడు ఏమంటారు మింగాలేక కక్కాలేక ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు యాక్చువల్గా. కానీ ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్న ప్రశ్న గురించి ఆలోచిస్తే నా ఒపీనియన్ లో ఇందాక సుధాకర్ రెడ్డి గారు కూడా అలాగే చెప్పారు, ఫుల్ ఫ్లెడ్జ్ వార్ చేస్తానికి అంత స్తోమత లేదు, ఆర్థిక స్తోమత లేదు, మిలిటరీగా కూడా వాళ్ళు రెడీలో లేరు.
రెండోది లిమిటెడ్ దీంట్లో అన్నారు కార్గిల్ లాగా చేసినట్లు కూడా నేను ఆయనతో ఏకీభవిస్తాను ఖచ్చితంగా ఇది కూడా లేదు. కానీ ఒక్క విషయంలో నేను కొంచెం వారితో డిఫరెన్స్ ఉన్నాను. మెరుపుదాడులు చేస్తారన్నారు, చేస్తానికి ఆస్కారం ఉంది. కానీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైతే ఫస్ట్ మనం స్ట్రైక్ చేసినప్పుడు మన దగ్గర ఇనిషియేటివ్ ఉంది. మన దగ్గర ఎప్పుడైతే ఇనిషియేటివ్ ఉందో దాన్ని బట్టి మనం డిఫెన్సివ్ మెజర్స్, కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఆ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడంలో ప్రీ వార్న్డ్ ఈజ్ ప్రీ ఆర్మ్డ్ అంటారు. అంటే మనం ఆల్రెడీ కొంత వార్నింగ్ వచ్చింది మనకి. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా బెటర్ ప్రిపేర్డ్. కనుక ఆ లెక్కను చూసుకుంటే వాళ్ళు తిరిగి మెరుపుదాడులు ఇమీడియట్ గా కొట్టే ఛాన్సెస్ తక్కువ, కొంత టైం పాస్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే అతనికి తెలుసు. అంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మెరుపుదాడు అంటే, ఒకటి సర్జికల్ స్ట్రైక్స్ మేము చేయగలం అంటున్నారు. అంటే సర్జికల్ స్ట్రైక్ రూపంలో ఉంటుందా? అసలు సర్జికల్ స్ట్రైక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని హఫీజ్ సయ్యద్ అంటాడు, జైషే మహమ్మద్. సర్జికల్ స్ట్రైక్ అంటే ఇప్పుడు అది కాదండి, మెరుపుదాడు అన్న సర్జికల్ స్ట్రైక్ అని. బేసికలీ వాట్ సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి? ఒక ప్లేస్ కి వెళ్ళటం, కరెక్ట్ గా సర్జరీ వర్డ్ నుంచి వచ్చింది అది. ఒక టార్గెటెడ్, దాని పక్కన కొలెటరల్ డ్యామేజ్ ఏమి ఉండకుండా, మిగిలిన చుట్టుపక్కల ప్రజలకి ఏం హాని జరగకుండా కరెక్ట్ గా ఏ స్పాట్ కి వెళ్తే ఆ స్పాట్ కి వెళ్ళి కొట్టుకురాడు. అయితే ఇక్కడ ఆర్మీ చేస్తుందని మనం అంటలేదు. ఎందుకంటే ఆర్మీ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు కానీ ఉగ్రవాద మూకలు కానీ ఈ ఎలిమెంట్స్ చేసే అవకాశం ఉంది. దట్స్ వీఆర్ నాట్ సేయింగ్ ఆర్మీ వచ్చి మన మీద మెరుపుదాడులు చేస్తుంది, సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. నిన్న ఒకటి జరిగింది, ఫ్రైడే సర్మన్ జరుగుతున్నప్పుడు హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్ లో మాట్లాడుతూ, మేము అంటే ఇప్పుడు జరిగిన సార్ చెప్పినట్టు సర్జికల్ స్ట్రైక్ ఒప్పుకోవట్ల పాకిస్తాన్, మేము 1971లో ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నాడు. అదే మాదిరిగా హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్ ISI కంట్రోల్లోనే ఉన్నాడు. సో ఇంకొకటి మనం ఇవాళ అంటే ఇంగ్లీష్ పేపర్లు చాలా హైలైట్ చేసే, తెలుగు పేపర్లో లోపల పేజీల్లో వచ్చింది ఏంటంటే, హిల్లరీ క్లింటన్, అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. అంటే ఫిబ్రవరిలో ఆమె ఒక ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ లో మాట్లాడుతున్నప్పుడు ఉన్న ఆడియో టేప్ బయటపడింది. అందులో ఆమె ఏం చెప్తుందంటే, పాకిస్తాన్ న్యూయార్క్ టైమ్స్ లో అణ్వాయుధ సంపత్తి పెంచుకుంటుంది పాకిస్తాన్. ఈ అణ్వాయుధ సంపత్తి ఎంతగా ఉందంటే, నేను ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ చీఫ్ అటమిక్ సైంటిస్ట్ అనే ఒక జర్నల్ ఉంది. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, భారతదేశానికి అంటే మిగతా అన్ని విషయాల్లో పాకిస్తాన్ తక్కువగా ఉన్నప్పటికీ అణ్వాయుధ సంపత్తి విషయంలో భారతదేశానికి సమానంగా ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ అటు ఇటుగా సుమారు ఇండియాకి ఒక 130 అబోవ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ 110-120 దాకా ఉన్నాయి. అదే కాకుండా ఈ మిసైల్స్ మీద అంటే వాళ్ళు చైనా నుంచి తెచ్చుకున్న మిసైల్స్ కానీ, కొంత దొంగలించిన సాంకేతిక క్షిపణి పరిజ్ఞానం కానీ, దీంతో వాళ్ళు ఏం చేశారంటే 66% ఆఫ్ దర్ వార్ హెడ్స్, వాళ్ళ వార్ హెడ్స్ లో 66% న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ఆల్రెడీ మిసైల్స్ మీద మౌంట్ చేసి ఉన్నారు. అదే మాదిరిగా ఇండియా కూడా దాదాపు 56%, 54% మౌంట్ చేసింది. అయితే మనకి క్యాపబిలిటీస్ ఎక్కువ, మనకి నేవీ నుంచి, సీ నుంచి కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ వేయగల సామర్థ్యం మనకుంది. అయితే ఇప్పుడు ఈమె దీనివల్ల పాకిస్తాన్ ఆర్మీ మన మీద న్యూక్లియర్ వార్ చేస్తుంది అనేది కొంతవరకు అది అసాధ్యమైన విషయం. అయితే ఆమె చెప్పింది ఏంటంటే, ఈ ఉగ్రవాద సంస్థలు, ఎందుకంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం మేడిపండు లాంటిది, అంటే చాలా డొల్లతనం. మనం చూసుకుంటే ఇదే షరీఫ్ చాలా రోజులు జైల్లో ఉన్నాడు, తర్వాత సౌదీ అరేబియాకి బహిష్కరణకు గురయ్యాడు ముషారఫ్ చేతిలో. తర్వాత ముషారఫ్ పరిపాలించాడు. అంతకుముందు బెనజీర్ భుట్టో వాళ్ళ ఫాదర్, ఆయన్ని జైలు చేశారు, తర్వాత హ్యాంగ్ చేశారు. సో పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అనేది అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఎవరు అక్కడ ఇండియాలో ఒకటే కమాండ్ ఉంటది, ఏదేంటంటే మనకి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయి భారతదేశంలో, ప్రధానమంత్రి, కేబినెట్. అక్కడ ఏంటంటే చాలా పవర్స్ ఉన్నాయి. ISI, ఆర్మీ కూస్, మిలిటరీ కూ ఎక్కువ జరుగుతుంటాయి. దెన్ జిహాదీ ఎలిమెంట్స్ లో కూడా 2 రకాలు, అంటే భారత్ వ్యతిరేకంగా పాకిస్తాన్ అనుకూలంగా ఉన్నవి, పాకిస్తాన్ కొన్ని ప్రాంతాల్లో కంట్రోల్ లేని ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాలు. సో ఆమె చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ ఈ జిహాదీ ఎలిమెంట్స్, ఈ ఉగ్రవాద మూకలు, ఈ ఉగ్రవాద సంస్థలు, ఎందుకంటే మనకి అల్ జవహరి, ఇప్పుడు అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అక్కడే ఉండి చచ్చిపోయాడు, అంటే మిలిటరీ ఆపరేషన్ లో. అల్ బగ్దాది ISIS చీఫ్, వీళ్ళందరూ ఒకప్పుడు ఈ ఆఫ్ఘన్ పాకిస్తాన్ బోర్డర్ లో ఉండి
అక్కడ క్యాంపులు నడిపి, ఇప్పుడు కూడా క్యాంపులు ఉన్నాయి, ట్రైనింగ్ క్యాంపులు. అమెరికా ప్రెడేటర్ అటాక్స్ చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ అణ్వాయుధాలు ఆ జిహాదీ ఎలిమెంట్స్ చేతుల్లోకి వెళ్తే ఇండియాకే కాదు అమెరికా కూడా థ్రెట్. ప్రపంచానికి పెద్ద ముప్పు ఉంటుంది. రావు గారు కానీ ముఖ్యంగా కాదు న్యూక్లియర్ గురించి ఒక్క నిమిషం మాట్లాడాలి ప్లీజ్. రైట్, ఫస్ట్లీ వాళ్ళ చేతులు ఫస్ట్లీ న్యూక్లియర్ వారెట్స్ వాడటానికి రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో స్ట్రాటజిక్ వారెట్స్ ఉంటాయి, ఒకటి టాక్టికల్ న్యూక్లియర్ వారెట్స్ ఉంటాయి. హిరోషిమా తర్వాత ఇంతవరకు ప్రతివాడి న్యూక్లియర్ వారెట్ ఉంది, ప్రత్యక్షంగా అణుయుద్ధం జరగలేదుగా, జరగలేదు, చేయగల ధీమా ఎవరికి లేదు. రెండో సంగతి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇండియా మన భారతదేశం ఏమని పాలసీ చెప్పింది, ఫస్ట్ మేము ముట్టుకోం, నో ఫస్ట్ యూజ్, వాజ్పేయి గారు చెప్పింది. కానీ ఎవరైతే మమ్మల్ని కొట్టారో నామరూపాలు లేకుండా ప్రపంచం మ్యాప్ నుంచి మమ్మల్ని తీసేస్తాం. అదేమో పాలసీ కింద. యూసేజ్ కొద్దాం. అప్పుడు స్ట్రాటజిక్ వారెట్స్ న్యూక్లియర్ వారెట్స్ ఏంటంటే లిమిటెడ్ ఫాలోఅవుట్ ఉంటుంది. ఒక టార్గెట్కి వెళ్ళి కొడతాం, ఒక టార్గెట్కి వెళ్ళి కొట్టిన తర్వాత ఇట్ ఈస్ లిమిటెడ్ ఓన్లీ టు దాట్. స్ట్రాటజిక్ వారెట్స్ ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినప్పుడు స్ట్రాటజిక్ వారెట్స్ మిసైల్స్ మీద మీరు మౌంట్ చేసి కిలోటన్స్, 25 కిలోటన్, 20 కిలోటన్ ఆ ఫాలోఅవుట్ చూసుకోవాలంటే అది ఫస్ట్ వాడటం కష్టం. నౌ రెండోది, దిస్ ఈజ్ ఆల్సో ఫూలింగ్ అరౌండ్ టు సే దట్ ఇప్పుడేంటి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఏమన్నా ఏంటి మెషిన్ గన్ అనేది ఉగ్రవాద చేతుల్లోకి బటన్ నొక్కితే ఫైర్ అవుతానికి? దాని మీద బేసికలీ కంట్రోల్ సిస్టమ్స్ ఎన్ని ఉంటాయంటే ద ఫుల్ ఫ్లెజ్ సైంటిస్ట్ ఉండాలి, అక్కడ మీరు ఫైర్ చేస్తానికి ఆర్మీ వాళ్ళు ఉండాలి. దానికి ఇక్కడ చిన్న అనుమానం, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పింది, లేకపోతే ఆమె వ్యాఖ్యలను ఆయన చేస్తూ చెప్పారు. సో ఆ ప్రమాదం లేదా? ఎందుకంటే అక్కడ ఎవరైనా కూడా ఈ జిహాదీ కోసం యుద్ధం చేస్తాం అన్న వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం కానీ, ఎందుకంటే ప్రొసీజరల్ గా వాళ్ళు ఏం వెళ్లరు భారత్ లాగో మరో దేశం లాగో. సో ఆ ప్రమాదం లేదా అణ్వాయుధాలు యూజ్ చేసే విషయంలో? మనకి ఏక్యూ ఖాన్ అనే ఒక అణ్వాయుధాలు ఉన్న ప్లేస్ ఎవరైనా సరే ఇస్ ద మోస్ట్ వెల్ ప్రొటెక్టెడ్, గార్డెడ్. ఇట్ ఈస్ బీయింగ్ సూపర్వైజ్డ్ వెనకాల నుంచి. అమెరికా ఎగ్జాక్ట్లీ దాని ప్లేస్ ఎక్కడుంది, ఎవరు గార్డ్ చేస్తున్నారు, దాని కంట్రోల్ ఎక్కడుంది, దాన్ని అసెంబుల్ చేయాలి. ఇప్పుడు న్యూక్లియర్ అంటే ఇట్స్ నాట్ రెడీగా తెచ్చేసి కాదు, దాన్ని అసెంబుల్ చేయాలి. అసెంబుల్ చేస్తానికి బోల్ టైం పడుతుంది. అసెంబుల్ చేస్తానికి కూడా పార్ట్స్, మెయిన్ మిసైల్ ఒక చోట ఉండొచ్చు, ఫ్యూజ్ ఒక చోట ఉండొచ్చు, ఫ్యూయల్ ఒక చోట ఉండొచ్చు, ఇవన్నీ అసెంబుల్ చేసుకోవాలి. కనుక ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే, ఈ ఉగ్రవాదుల చేతులు వెంటనే వెళ్ళి ఆడేదో అక్కడి నుంచి ఒక రైఫిల్ తీసుకుని ఒక బుల్లెట్ తీసుకుని ఫైర్ చేసేది కాదు. సో అంత ఈజీగా ఉగ్రవాద చేతుల్లో పడదు. కాకపోతే ఏంటంటే ధమ్కీ ఇస్తానికి ఖచ్చితంగా వాళ్ళు అంటున్నారు ఉగ్రవాద చేతులు పెడితే ఏమవుతుంది. కానీ ఒక ప్రమాదం, ఇప్పుడు పాక్ తన బలం అని ఫీల్ అవడం తన వెనకాల ఉన్న చైనానా? ఎందుకంటే ఆయుధ ఇంపోర్ట్ దిగుమతి చూసుకుంటే కనుక 63% చైనా నుంచి పాక్ ఈ మధ్యకాలంలో దిగుమతి అయ్యాయి. సో ఆ బలం చూసుకుంటుందా చైనా బలం పాకిస్తాన్? ఖచ్చితంగా పాకిస్తాన్కి ఎప్పుడు ఆ బలం ఉంది, ఇంకా ఉంటుంది కూడా. ఎందుకంటే బేసిక్ చైనా పాలసీ ఏంటి, నేను తను పరోక్షంగా మనతో ఏం చేయకుండా పాకిస్తాన్ మన బిజీగా పెడతాను, పాకిస్తాన్కి ఏమో ఎరేసాడు. నీకు ఎకానమీ సపోర్ట్ ఇస్తాను, డబ్బులు ఇస్తాను, మిసైల్స్ ఇస్తాను, విమానాలు ఇస్తాను. రంగయ్య గారు, అంటే నా పాయింట్ ఏంటంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకపోతే కనుక పాకిస్తాన్కి అంత పెద్ద ఎత్తున అంత పెద్ద మొత్తంలో ఆయుధ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే నిత్యం ఏం యుద్ధాలు చేయట్లేదు పాకిస్తాన్ ఎవరితోనూ. ఇంపార్టెంట్ ఏంటంటే పాకిస్తాన్ ఇతర దేశాలతో ఎక్కడ కూడా యుద్ధం చేస్తానని కానీ చేయబోతానని కానీ అట్లాంటి ప్రస్తావన ఎక్కడ లేదు. ఓన్లీ భారతదేశంతో మాత్రమే. భారతదేశం ఏంటంటే తనతోటి తోబుట్టు అన్నదమ్ములు లాంటి దేశం అయినప్పటికీ కూడా వాళ్ళల్లో ఈ దుర్బుద్ధి అనేది మొదటి నుంచి ఉగ్రవాదులు, ఇస్లామిక్ అనే దాని మీద ఉగ్రవాదులు ప్రేరేపించుకొని వాళ్ళను అండబెట్టుకొని మన దేశాన్ని ఎదురు దెబ్బ తీయాలనే చూస్తుంది దెబ్బ. దానికై అదైతే మన దేశం మీద ఎటువంటి పరిస్థితి తీయలేదు. కానీ దీంట్లో దురదృష్టకరమైనది ఏంటంటే మన మేధావులు, మా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అనుకోండి, దాంట్లో మా సీనియర్ సైనిక అధికారులు, వీళ్ళందరూ ఒక ట్రాజడీగా పక్కా ప్లానింగ్ ప్రకారము దేశ భద్రతే ముఖ్యమనుకొని నడిచి జవాన్లు యుద్ధం చేసేది జవాన్, ఇది పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సిపాయి అనేవాడు మాత్రమే దేశ భద్రతకు కట్టుబడి గన్ను పట్టుకొని ముందుకు వచ్చి సైనికులతో యుద్ధం చేస్తాడు. అటువంటి వాడికి ప్రేరణ కల్పిస్తూ వాడికి వతాసు కలిపి బ్యాలెన్సింగ్ గా వాడిని నిలబెట్టుతూ శత్రువుల మీద పోరాడే ఇది వీళ్ళు కల్పించాలి.
ఇప్పుడు మన అది ఉంటుంది కదా, జనరల్ గానే అది ఉంటుంది కదా. భారతదేశం పర్వాడిందా? దట్ ఈస్ ఇప్పుడు భారతదేశంలో ఏమైతుందంటే ఉన్నత వర్గాలు కొద్దిగా హైఫైకి అలవాటు పడిపోయింది. అంటే జీవన పరిమాణాలు వాళ్ళు పెద్ద ఎత్తున పెంచుకొని ఆరాం తీసుకోవటం కొద్దిగా ఎక్కువైంది. దానివల్ల ఏమైతుందంటే మనము వాళ్ళ మేధావి సంపత్తి సైనికులకు అందిస్తే చాలు, సైనికుడు ఏం చేయాలనో అది మనం చేయగలుగుతాం. మా సైనిక అధికారులు మా ఎంట అండదండగా ఉంటారు మనతోటి ఈ యుద్ధంలో. వాళ్ళు ఇచ్చే ప్రతి ఆదేశము దేశానికి, దేశ భద్రతకు అనుసంధానంగా ఉంటది కాబట్టి మనం ఆ యుద్ధం చేయగలుగుతున్నాం. ఈనాడు ఉగ్రవాదులు అనేవాడు పెట్టరేగిపోయినారు. పాకిస్తాన్ మనం ప్రేరేపిత అంటున్నాం. ప్రేరేపితే కాకుండా ఇస్లాం అంటే జోషి తైబా అవి ఇవి ఇవన్నీ కూడా భారతదేశం మీద కక్ష కట్టే ఉండయి. వీటన్నిటిను దునిమాడియాలి అంటే మన వాళ్ళల్లో ఆలోచన పరిధి మారాలి, మన మేధా సంపత్తి పెరగాలి, సైంటిస్టులు వీళ్ళు మనకు గైడెన్స్ ఖచ్చితంగా ఇచ్చి చేసిన మాట అయితే భారత సేన ఒక పాకిస్తాన్ లోనే ఉగ్రవాదులను అందరినీ మట్టుబెట్టడంలో ఎక్కువ టైం పట్టదు. చిన్న బ్రేక్ తీసుకుందాం, లైవ్ షోలో బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. చర్చ బ్యాక్ టు లైవ్ షో. సుధాకర్ రెడ్డి గారు, ముఖ్యంగా ముందు మనం అనుకున్న స్ట్రాటజీ ప్రకారం దౌత్యపరంగా లేకపోతే మిగతా అంశాల పరంగా రాజకీయంగా పాకిస్తాన్ ఒంటరి చేయాలనేది, ఆ స్ట్రాటజీ ప్రకారం ఇప్పుడు సార్క్ సదస్సుకి మనం బాయ్కట్ చేయడం కానివ్వండి, మిగతా దేశాలు కూడా బంగ్లా తర్వాత ఆఫ్ఘన్ వీళ్ళందరూ కూడా అదే దారిలో, శ్రీలంక కూడా చెప్పింది. సో యాక్చువల్ గా పాసిబిలిటీ ఉంటుందా లేదా అనుకున్న దాంట్లో ఉంటుంది అని చెప్పగలుగుతున్నావా? అంటే దౌత్యపరంగా రాజకీయంగా పాకిస్తాన్ ఒంటరిగా చేసే పరిస్థితి ఉంటుందా పూర్తి స్థాయిలో? డెఫినెట్ గా ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో భారత ప్రభుత్వం దౌత్యపరంగా విజయాలు సాధించింది. అంటే మిగతా దేశాలని, నాట్ ఓన్లీ సార్క్ దేశాలే కాకుండా సౌత్ ఏషియాలో, ఏషియాలో ఇప్పుడు ఒంటరి చేసినట్టు దాదాపుగా. ఏషియాలో అంటే కొంచెం నేపాల్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని, బికాస్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ వరకు టోటల్ అవుట్ అండ్ రైట్ సపోర్ట్ చేయటం ఉంది. కొంచెం శ్రీలంక నేపాల్తో ఈ మధ్య కొంత ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఓవరాల్ గా సౌత్ ఏషియాలో అయితే సార్క్ జరగదని కూడా పాకిస్తాన్ చెప్పింది. సో బట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తీసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లో కూడా మనం ఇప్పుడు అమెరికా రియాక్షన్ తీసుకున్నా, రష్యా రియాక్షన్ తీసుకున్నా, రష్యా కూడా చెప్పింది పాకిస్తాన్ ఉగ్రవాదుల దే షుడ్ నాట్ యూజ్ పాకిస్తాన్ ప్రాంతాన్ని భారత్ మీద దాడులకు వాడకూడదు ఉగ్రవాదులు అని. తర్వాత అమెరికా కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. అంటే పాకిస్తాన్కి సింపతి దొరకల. ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్స్ పాకిస్తాన్కి ఎక్కడి నుంచి కూడా సపోర్ట్ దొరకల. చైనా ఏంటంటే ఒక, బికాజ్ సార్ చెప్పినట్టు చైనా హ్యాస్ బీన్ హెల్పింగ్ పాకిస్తాన్, ఏది మిసైల్ టెక్నాలజీ కానీ ఆర్థికంగా కానీ, బికాజ్ వాళ్ళకి ఆ ఎకనామిక్ కారిడార్ ఇంపార్టెంట్. సో మనకి దాదాపుగా అంతర్జాతీయంగా, బికాస్ ఈ టెర్రరిజం అనేది అందరికి థ్రెట్ అండి, ఇంక్లూడింగ్ చైనా. యాక్చువల్గా అయితే జియాంగ్ ప్రావిన్స్ లో, అదే రష్యాకి అయితే దగెస్తాన్, అంతకుముందు చెచెన్యా. సో అందరికీ సమస్య ఉంది ఉగ్రవాదం అనేది. సో వాళ్ళకి తెలుసు. కానీ కంపారిటివ్లీ చైనాలో ఉగ్రవాద దాడులు తక్కువ. అయితే చైనాలో యాక్చువల్గా మనకి బయటికి రాదు ఉగ్రవాద దాడులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూగిర్ అనే ఒక జాతి ముస్లిమ్స్ లో చైనాలో ఒక ప్రావిన్స్ లో ఎక్కువ ఉంటారు. వాళ్ళు చాలా రివోల్ట్ చేస్తున్నారు చాలా. అయితే చైనా ఏంటంటే కర్బింగ్ ఎక్కువ ఉంటుంది చైనాలో. మన ఇండియాలో లాగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గురించి, లేకపోతే కొన్ని రకాల, అంటే కొన్ని విషయాల్లో. సో చైనా ఏంటంటే మిలిటరీ రూల్, బికాస్ ఇట్స్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దట్ టేక్స్. సో అందుకని చైనాలో కొంచెం ఉక్కుపాదం ఎక్కువ ఉండటం వల్ల. కాకపోతే చైనాకి సంబంధించి చైనా ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తుందంటే, మా దేశంలో జరిగితే అది ఉగ్రవాదం కాదా, అది ఎథ్నిక్ రేసెస్, అంటే ఈ రేసెస్ మధ్య పోరాటం లాగా మీడియా చూపిస్తుంది, అంతర్జాతీయ మీడియా. మొత్తానికి దౌత్యపరంగా భారత్కి ఈ విషయంలో చాలా సపోర్ట్ వచ్చింది, అందులో నో డౌట్. సో ఇంకా ఇండియా ఎకనామిక్ గా కూడా కొన్ని శాంక్షన్స్, ఎకనామిక్ కూడా దెబ్బకొట్టాలి పాకిస్తాన్ అన్న ఆలోచనలో ఉంది. సో అంటే నా పాయింట్ ఏంటంటే, యుద్ధానికి దారి తీయకుండా పాకిస్తాన్ తో కూర్చుని మాట్లాడుకోవాలి, ఉద్రిక్తతలు చల్లారాలని రష్యా కానీ చైనా కానీ అమెరికా వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా డైలాగ్ జరిగే పరిస్థితి ఉందా? ఒక ప్రస్తుతానికి వాణిజ్యం సంబంధాలు ఇంకా ఏం దెబ్బతినలేదు, ఇంకా అటు ఇటు రాకపోకలు కొనసాగుతున్నాయి వాణిజ్య పరంగా. అటువంటి పరిస్థితి ఉందా సుధాకర్ రెడ్డి? డైలాగ్ కి అవకాశం లేదు సార్ ఇమీడియట్ గా. ఎందుకంటే
ఇప్పుడు డైలాగ్కి వెళ్ళటం అనేది అది అసంబద్ధమైన విషయం. అన్లెస్ అమెరికా కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే పాకిస్తాన్ రిటాలియేషన్ చేయకుండా చూడాలి, డీఎస్కలేషన్ చేయాలి. ఎందుకంటే అమెరికాకి చాలా ఇంపార్టెంట్. మీరు రిచర్డ్ వర్మ కూడా వెంటనే వచ్చాడు ఇండియాకి. సో పాకిస్తాన్ రిటాలియేషన్ అటాక్ చేయకుండా చూడటం అనేది వాళ్ళ ప్రాధాన్యాంశం. డైలాగ్ అనేది ఇప్పుడు ఈ కొద్ది నెలల్లో అయితే జరిగే అవకాశం లేదు. డైలాగ్ పాకిస్తాన్ ఖచ్చితంగా చేస్తానికి మాత్రం రాదు ప్రస్తుతం. కానీ ఒకవేళ ఛాన్స్ దొరికితే ఇండియా మాత్రం సందేహించదు. ఎందుకంటే మనం అప్పుడే అంటున్నాం త్రూ థర్డ్ పార్టీ వచ్చినా సరే డైలాగ్ వస్తామంటే నా ఒపీనియన్ లో ఖచ్చితంగా ఇండియా రెడీగా ఉంటుంది రమ్మంటే. ఎందుకంటే ఆల్రెడీ మనం కొట్టాం. ఇప్పుడు అతను ఆల్రెడీ ఆన్ ద రిసీవింగ్ ఎండ్ దెబ్బతిన్నాడు కాబట్టి ఇంతో కొంత దెబ్బ తీసాక కానీ అట్లీస్ట్ పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ పాపులేషన్ చూపించడానికి ఒక చిన్న యాక్షన్ జరిగిన తర్వాత కానీ అతను బయటపడ్డాన్ని నా ఒకేది. కానీ అతను ప్రస్తుతానికైతే టెర్రరిస్ట్ మాత్రం సుధాకర్ రెడ్డి గారు అన్నట్టుగా ఎక్కడో ట్రై చేస్తాడు ఖచ్చితంగా లోపలికి పంపిస్తానికి. ఎందుకంటే కారణాలు ఏంటంటే ఒకసారి ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో వింటర్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఎప్పుడైతే మంచు పడుతుందని మొదలు పెట్టిందని డిసెంబర్లో, అప్పుడు టెర్రరిస్ట్ని లోపల దోస్తాం ఇంపాసిబుల్. మనం ఏం చేయలేము, అటు ఏం చేయలేము. కనుక నేను అనుకోవటం ఏంటంటే ప్రస్తుతానికి డైలాగ్ ఆయన అన్నట్టుగా రారు. త్రూ థర్డ్ పార్టీ ఏమన్నా కోక్స్ చేసి ఏమన్నా చేస్తే వస్తానికి ఛాన్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు రైట్ నౌ ప్రస్తుతం దీంట్లో మాత్రం కాదని నేను అనుకుంటున్నాను. కానీ హఫీజ్ సయీద్ లాంటి ఒక జైషే మహమ్మద్ చీఫ్ ఈ వ్యాఖ్యలు ఏ రకంగా చేస్తాడు? సారీ, లష్కర్ తోయిబా. సో మేమంటే ఏంటి చూపిస్తాం, సర్జికల్ దాడులు ఎలా ఉంటాయో చెబుతాం అని హౌ కెన్ హీ కామెంట్? ఈ కొన్ని ఒకటేంటంటేనండి ఇర్రెస్పాన్సిబుల్ కమెంట్స్ ఒకటి రైట్. కానీ అలా ఇర్రెస్పాన్సిబుల్ అని మనం ఊరుకోకూడదు. ఎందుకంటే ఈ స్ట్రైక్స్ ఎలా చేస్తామంటే అక్రాస్ ద బోర్డర్ ఇమీడియట్ గా స్ట్రైక్ చేయకపోవచ్చు, కానీ మనం ఇంకో ఫ్రంట్ మనం ఆలోచించలేదు ఇంతవరకు. ఈ స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో ఇంప్లాంట్ చేస్తున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ లో జరిగింది, మన క్లోజ్ బై లుంబిని దీంట్లో జరిగింది రైట్. కనుక అలాంటి ఎక్కడైతే స్లీపింగ్ సెల్స్ ఉన్నాయో ఆల్రెడీ అమ్యునిషన్ కానీ స్టోర్ చేసి ఉన్నాయో ఖచ్చితంగా దే విల్ ట్రై అండ్ లుక్ ఫర్ ఎ వెరీ సాఫ్ట్ అండ్ ఇంపార్టెంట్ టార్గెట్. కనుక మనం ఇప్పుడు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే నా ఒపీనియన్ లో బోర్డర్ లో నాకు సందేహం ఏమీ లేదు, ఆర్మీ అప్రమత్తంగా ఖచ్చితంగా అలర్ట్ గా ఉంది. దే విల్ టేక్ ఆన్ ఖచ్చితంగా. ఆఖరికి ఉన్న మాట చెప్పాలంటే ఒక ఆవు ఏమైనా కౌస్ క్రాస్ అయినా సరే ఫైర్ చేసేసి కిల్ చేసేస్తారు. కాకపోతే చీమన్ కాదు, యాక్చువల్లీ దే విల్ బి లెఫ్ట్ టోటలీ గన్ ఫ్రీ రైట్. సో ఇట్స్ గ్యాంగ్ ఓ. కానీ ఈ స్లీపింగ్ సెల్స్ ఉన్నారే దీస్ ఆర్ ద పీపుల్. కనుక ఏంటంటే ఆ లెక్కను చూసుకుంటే మన ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, పోలీస్ ఫోర్సెస్, మన ప్రజలు అందరూ ఎందుకంటే మనలో ఆ సెక్యూరిటీ కాన్షియస్నెస్ రావాలి మనలో ఒక లెవెల్. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని ప్లేసుల్లో కొత్త మొహం కనిపిస్తే మనం పక్కకి వెళ్ళిపోతుంటాం, కానీ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కడ కొత్త మొహం కనిపిస్తే ఏంటో కొత్తవాడు ఇక్కడికి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ థాట్ ప్రాసెస్ పెరగాలి. ఎందుకంటే ఈ స్లీపింగ్ సెల్స్ ప్రతి చోట ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి, మీరు ఏ స్టేట్ లో మహారాష్ట్ర అయినా చూడండి, ఎక్కడైనా ఉన్నాయి. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. నేను అనుకోవడం ఏంటంటే మనం జాగ్రత్త పడాల్సిన ప్రస్తుతానికి ఆడు ఏదో ఇర్రెస్పాన్సిబుల్ కమెంట్ ఇచ్చినా కానీ అందులో కొంత అర్థం ఉంది. ఎక్కడో అక్కడ సాఫ్ట్ టార్గెట్స్ లో అయితే హఫీజ్ సయీద్ కి క్యాపబిలిటీ ఉంది. లష్కర్ ఏ తోయిబా హఫీజ్ సయీద్ కి క్యాపబిలిటీ, ఎందుకంటే ముంబై అటాక్స్ ఆయన నేతృత్వంలో ఆర్మీ చీఫ్ అట్లాగే మాట్లాడతారు, ప్రధాని అట్లాగే మాట్లాడతారు, ఒక ఉగ్రవాద సంస్థకి చీఫ్ గా ఉన్న మనిషి కూడా అట్లాగే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళందరూ పాకిస్తాన్ లో వీళ్ళందరూ ఫస్ట్లీ మాట్లాడకపోతే గవర్నమెంట్ ఏమవుతుంది? సో ఫస్ట్లీ ఏంటంటే పాకిస్తాన్ లో ఆర్మ్ ఫోర్సెస్ లిటరల్లీ రూల్ ద రూస్ట్ రైట్. నవాజ్ షరీఫ్ పపెట్. ఇప్పటికీ మీరు డెమోక్రసీ అనొచ్చు, డెమోక్రసీ ఇస్ విల్ బి హ్యాపీ, మనం సంతోషపడాలి. యాక్చువల్ గా మంచి డెమోక్రసీ వచ్చింది అనుకోండి, మనం చాలా సంతోషపడాలి. కానీ నా ఒపీనియన్ ఇప్పటికీ మిలిటరీ ఇస్ లిటరల్లీ డిక్టేట్. లేకపోతే పర్వేజ్ ముషరఫ్ ఇన్నాళ్ళు ఆయన కోర్టులో ఇచ్చేస్తామని ఇప్పుడు లండన్ ఎలా కూర్చున్నాడు? అదే మిలిటరీ, ఐఎస్ఐ, దెన్ మత శక్తులు, ఈ మూడు పాకిస్తాన్ లో చాలా ఇంపార్టెంట్. లేకపోతే ప్రజల్లో వాళ్ళు నమ్మకం పోతుంది. సో అట్లీస్ట్ చేతలు చేయలేకపోయారు, కానీ అట్లీస్ట్ మాట్లాడుతూనే ఉండాలి కదా. రంగయ్య గారు, యాక్చువల్ గా మొదటి నుంచి ఎన్నిసార్లు
ప్రేరేపించిన వెనక్కి వెళ్లి దెబ్బతిన్నారు ప్రతిసారి. ఈసారి కూడా అఫీషియల్ గా వాళ్ళు ముందుకు వస్తే అదే జరుగుతుంది. కానీ వాళ్ళు శాంతి కాముకులుగా చెప్పుకుంటూ నిన్న ప్రధాని ఆయన కామెంట్స్ చూస్తే ఆర్మీ చీఫ్ గానీ దుస్సాహసం చేస్తే మేము డీటైన్ జవాబు ఇస్తాం, లేకపోతే పాకిస్తాన్ పై ఎలాంటి దాడులు సహించాం, శాంతి కాముకులుగా ఉన్నాం కానీ చేతకాంతరంగా భావించొద్దు. అంటే మనం చెప్పాల్సిన మాటలు లేకపోతే మనం చెప్పిన మాటలు ఎన్నాళ్ళు పాకిస్తాన్ చెప్తుంటే కొంత విచిత్రంగా అనిపించట్లేదా? ఒకటిసారి ఎలా చూసుకున్నా కూడా వాళ్ళు ప్రేరేపిత దేశం అది. అంటే తనకై తను సొంతంగా ఆలోచించి ఏదో మనం యుద్ధం చేసి భారతదేశాన్ని అణచివేద్దామనే ఆలోచన దానికి చుట్టుపక్కల ఏదంటే ఉగ్రవాదుల మూవ్మెంట్లతోటి మనల్ని దెబ్బతీయాల్సింది ఏదైనా పాకిస్తాన్ యుద్ధం చేసే ప్రసక్తే లేదు. దానికి తెలుసు యుద్ధం అంటూ అది ఒక బాంబు వేసిందంటే 10 బాంబులు ఆడబడతాయని. అంటే పాకిస్తానే ఊడ్చుకొని పోద్ది. అంటే దేనికి వాళ్ళు మరి ఈ యుద్ధాలు చేస్తున్నట్టు? మరి ఈ సందర్భంలో ప్రత్యేకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి అయితేనేమి, ఆర్మీ అధికారులు అయితేనేమి, తర్వాత సైనికులైతేనేమి వాళ్ళెవరూ సిద్ధంగా లేరు యుద్ధం చేయటానికి. వాళ్ళు బిహైండ్ ఆఫ్ టెర్రరిస్టుల నుంచి మాత్రమే మన దేశానికి నష్టపరచాలి అనే ఒక సత్సంకల్పంతో వస్తున్నారు. ఇప్పుడు భయాందోళనకైతే గురి చేశారు. ఇప్పుడేంది భారతదేశంలో మనం కూడా ఏమంటుంటాం, మన పౌర జీవనానికి ఎక్కడ లేని నష్టం జరుగుద్ది. ఏంటంటే వాళ్ళు వేసినా మనం వేసినా వాళ్ళు ఒక బాంబు వేసారంటే మనం 10 బాంబులు 2 బాంబులు వేస్తాం. అంటే పౌరులు ఎక్కడోళ్ళు అక్కడ నిర్వీర్యం అయిపోద్ది, దేశ ఆర్థిక వ్యవస్థ కుంగిపోద్ది, జనజీవనం అస్తవ్యస్తం అయిపోద్ది. ఇది ఎవరికి లాభము? అది ఎవరికి లాభమైన పరిస్థితులు ఇప్పుడు మనకున్నాయి. కాబట్టి ఈ భయాందోళనతోటి ఉగ్రవాదుల నీడలో వాళ్ళు మనల్ని భయపించే ప్రయత్నం చేశారు. ఇది ఏ సామాజికంగా ఏ దేశం కూడా వాళ్ళకు బ్యాలెన్స్ చెప్పదు, అంటే సపోర్ట్ ఇవ్వదు. బిసైడ్ టు దట్ దిస్ అంటే నటులకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది కదా, పాక్ నటులపై నిషేధం సరైనదని. దీని మీద సల్మాన్ ఖాన్ లాంటి యాక్టర్స్ రెస్పాండ్ అయ్యారు. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? యాక్చువల్గా ఇది ఎక్కువగా మోర్ పొలిటికల్ ఉన్న ఆస్పెక్ట్ ఉన్న అంశం. అంటే మనం అన్ని బహిష్కరించాలి అని అనుకుంటున్న టైంలో పాక్ ఆర్టిస్ట్ యాక్చువల్గా ఇండియాకి కూడా అంటే బాలీవుడ్ కూడా అక్కడ చాలా మార్కెట్ ఉంది. ఇక్కడ స్క్రీన్ చేయకూడదు బాలీవుడ్ డిసైడ్ చేశారు. బట్ ఏంటంటే ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ మనం ఆర్ట్ కి సంబంధించి. ఇప్పుడు ఆయన సల్మాన్ ఖాన్ చెప్పింది అంటే టోటల్ గా ఐ డోంట్ అగ్రీ. అంటే వాళ్ళు ఏది చేసినా మనం అన్ని యాక్సెప్ట్ చేయాలని కాదు కదా. సో బట్ అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ టు బి సెన్సిటివ్. మనం ఏం చేయాలో అది చేయాలి. ఫర్ ఇన్స్టాన్స్ నిన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ దానికి సరైన మందు. సో సరైన మందు వేయాలి. సరైన మందు ఏంటంటే దౌత్యపరంగా వీక్ చేయటం, సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేయటం, ఇంటర్నల్ సెక్యూరిటీ భద్రత మనం పెంచుకోవటం, తర్వాత క్రాస్ బోర్డర్లో చాలా జాగ్రత్తగా ఉండటం, దెన్ బిజినెస్ సంబంధించి ఎకనామిక్ ఇంపాక్ట్, ఇలాంటి విషయాలు చేయాలి. కానీ ఇలాంటివి ఏంటంటే అంటే పెద్ద విషయాల ముందు పక్కన చిన్న ఈ ఆర్టిస్ట్ ఇదంతా పొలిటికల్ కోసం మనం అంటే కొన్ని జనాలు మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ నిజానికి చేయాల్సిన వాట్ ఎవర్ నాట్ ఇన్ ఫ్రంట్ రో ఇంపార్టెంట్ ఇష్యూ. రైట్, వాట్ ఇస్ ఫైనల్ గా ఏం చెప్తారు రామచంద్ర గారు బిఫోర్ కన్క్లూడింగ్? ఫస్ట్లీ ఇప్పుడు జరిగింది ఏంటంటే, నేను 40 సంవత్సరాలు ఆర్మీలో చేసి ఫస్ట్ ఇంప్రెషన్ అదేంటంటే, ఎన్నో మనకి ఇలాంటి అవకాశాలు దొరికినాయి సర్జికల్ స్ట్రైక్. ఈ టైంలో సర్జికల్ స్ట్రైక్ కొడటంతో మా ఆర్మ్ ఫోర్సెస్ కి గ్రేట్ మోరల్ అసెండెన్సీ. ఎన్నాళ్ళు మాకు ఒక ప్యాసివ్ గా సబ్మిసివ్ గా కొడితే కొట్టాడు, నేను మహాత్మా గాంధీ గారు ఇంకో చెప్పు ఆ యాటిట్యూడ్ లోకి వచ్చేసింది. సో ఫ్రస్ట్రేషన్ ఒక విధంగా అట్ లోవర్ లెవెల్స్, ఎస్పెషల్లీ జూనియర్ లీడర్స్ లెవెల్, ఏమిటా ఇది అదేం చేస్తాం సరే మనం ఏం చేయలేదు అనేసి మరి ఇంత శాంత అవసరం. కనుక ఈ సమయంలో ఇలాంటి యాక్షన్ జరగటం మాత్రం మోడీ గారిని ఖచ్చితంగా హర్షించాలి. మన కంప్లీట్ గవర్నమెంట్ మిషనరీ, ద వే వి హావ్ కండక్టెడ్, ఇండియన్ ఆర్మీ ఈస్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ద ఎంటైర్ గవర్నమెంట్ మిషనరీ. టు ఇండియన్ ఆర్మీ నేను అనుకోవటం, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెసేజెస్ యూ కెన్ గివ్ అండ్ యూ విల్ ఫైండ్ ద మొరాల్. రిటైర్ గా నేను చూడండి నా మొరాల్ ఉప్పు. రంగయ్య గారిది. So this has been very closely, and I will say it's got a long-term ramifications. Strategically, it's very important to us. It's a very good strategy. And tarvata Pakistan odu actually ga na opinion lo I still maintain that he will make noise. Sudhakar Reddy garu annatuga he will try and do some pinpricks,
ఫస్ట్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఫుల్ ఫ్లెజ్ వార్ చేయలేదు, లిమిటెడ్ వార్ కూడా చేస్తానికి సాహసించారు. సో సరిహద్దుల దగ్గర ఎలాగో మన సైనికులు సిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. వేటి ఉద్దేశాలను పెట్టి అది పండగ చేసుకుంటే సభ ప్రజానికానికి ముఖ్యంగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఏదో యుద్ధం చేస్తుంది, మనల్ని అందరినీ నష్టపడితే మన సైన్యం ఎక్కలేని నష్టపోతాది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే మన మేధావి వర్గం అనేది మనకు టైం టు టైం ఆలోచన ఇచ్చి మనల్ని కాపాడుతుంది. రెండోది మన ప్రజ, మన యువత అందరూ సిద్ధంగా ఉన్నారు. శత్రువు అనేవాడు వస్తే మేము ఎదుర్కొంటామని. మరి ఈ సందర్భాలలో ఏ దేశం కూడా అటువంటి ప్రయత్నం చేయదు. పాకిస్తాన్ ముఖ్యంగా ప్రధానమంత్రి ముషరఫ్ ఈనాడు జాగ్రత్త పడతాడని మేమంతా ఆశిస్తున్నాము. జాగ్రత్త పడి ఆయన్ను కాపాడుకుంటూ వేరే దేశాలను కాపాడుతారని ఆశిస్తుంటే జై హింద్. లైవ్ షో రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.